హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఈరోజు నేను స్వీట్ చేస్తున్నాను. దేనితోటంటే రాగి పిండితో చేస్తున్నాను. కప్పుడు రాగి పిండి తీసుకున్నాను నేను. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కప్పుడు రాగి పిండి తీసుకున్నాను. ఇది మళ్ళీ చిన్న సైజు కప్పుడు బియ్యం పిండి తీసుకున్నాను. నేను ఒక పాట పాడదారనుకుంటున్నాను. చిన్నగానే ఎలాగో చిన్నగా పాడదారనుకుంటున్నాను. నాకు రాని పాట పాడాలి అనుకుంటున్నాను నేను. ఇది మొత్తం బియ్యం పిండి రాగి పిండి ఇలా కలుపుకోవాలి. వాటర్ పోస్తున్నానండి, తగినంత వాటర్ వేసుకోవాలి. అంటే ఎక్కువగా కాదు, నేను ఎలాగో కలపాలన్నది చూపిస్తాను. మనము ఒకసారి వేసేసుకోకూడదు వాటరు, మనం కలుపుతూ ఉండి వేసుకుంటూ ఉండాలి. ఇలాగే కలుపుకోవాలి. ఇలా వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఇలా రావాలి. నేను రాగిపిండి ఇలాగ స్టవ్ వెలిగించి నేను ఇడ్లీ పెనం పెట్టాను. ఇలాగే గిన్నె పెట్టాను, నీళ్ళు పోసి. నీళ్ళు కొంచెం ఎక్కువే పోయాలి. మనకి ఇడ్లీ పిండిలో కన్నా కొంచెం వాటర్ ఎక్కువ ఉండాలి. ఇలా నేను గిన్నె పెట్టేసి ఇది పిండి వేస్తున్నాను. నేను కలిపి పెట్టిన పిండి వేస్తున్నాను. ఇదంతా ఇలా వేసేసుకోవాలి. నేను పాడాలనుకుంటున్నానండి. పాడమంటారా వద్దంటారా? నాకు చాలా ఇష్టం. అయిపోయిందండి. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే నేను మీకు కూడా వినిపించాలనుకుంటున్నాను. అయిపోయిన తర్వాత మనం మూత పెట్టేసి నేను పంచదార తీసుకున్నాను. లాలిక్కాయలు 3 తీసుకున్నాను. ఇది మిక్సీలో వేసి పొడి కింద ఆడాలి, మిక్సీ పట్టుకోవాలండి. కప్పులో ఆపు మనకి ఎంత సరిపోతుందా ఏంటన్నది మనం కలుపుకున్నప్పుడు చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలాగా పొడి ఆడాను. ఇదిగో చూడండి ఎంత మెత్తగా రావాలి. ఇలా మెత్తగా రావాలి. అయిపోయింది. చూడండి, అయిపోయింది మెత్తగా. ఇలా చూడండి, ఇలాగ అయిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత వేరే ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో వేస్తున్నాను. చాలా వేడిగా ఉంది. ఇలా మనం స్పూన్ పట్టుకుని, వేడిగా ఉంటుంది కాబట్టి మనం స్పూన్ పట్టుకుని, లేడీస్కి చాలా మంచిదండి, మనకి హెల్దీ, పిల్లలకు కూడా తినొచ్చు. చాలా బలము, ఎముకలకు చాలా బలము ఇది రాగి పిండి అంటేని. ఇదంతా ప్లేట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం ఇదంతా కలుపుకుంటూ గట్టిగా అస్సలుగా రబ్ చేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేయాలి. కొంచెం ఆయిల్ తీసాను నేను, ఆయిల్ కూడా పోయాలి. పంచదార పొడి ఆడాను కదా, ఆ పొడి కూడా వేసుకొని బాగా రఫ్ చేసుకోవాలి. నేను పాట పాడుతున్నాను. జామురాతిరి జాబిలమ్మ జూల పాడనా ఇలా, జాజి కొమ్మల జాజి పూల జాలి పాడనాలా, మయారి వాళ్ళ కళ్ళలోన ఉయ్యాల ఊగులాడే లాల జామురాతిరి జాబిలమ్మ జూల పాడనా ఇలా. నాకు చాలా ఇష్టం ఈ పాట అంటే, చాలా ఇష్టం అండి. నేను ఇంకోటి చెప్పటం మర్చిపోయాను. నేను ఏంటంటే ఇది పంచదార పొడి వేస్తున్నాను. నేను పటిక బెల్లం చూపించాను కదా ఇందాక, అది పటిక బెల్లం సిప్స్ అండి. ఇవి చిన్నవి మనకి సిప్స్, అవి కూడా వేసుకోవాలి. సిప్స్ వేసుకుంటే మనం తినేటప్పుడు చక్కగా మనకు నోట్లో వేసుకున్నప్పుడు మనకు నోటికి తగులుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పొడి 3 స్పూన్లు అలాగా మనకి చూసుకోవాలి. 3 స్పూన్లు వేసాను కదా, చూసుకోవాలి సరిపోయిందా లేదా. సరిపోతే ఇంకో స్పూన్ ఎగస్ట్ వేసుకోవచ్చు.
ఇది సిప్స్ నేను పెట్టానండి. ఏమిటంటే అవి పట్టిక బెల్లం ఉంటుంది కదా, అది చిన్న చిన్నగా మళ్ళీ స్పూన్ వేస్తున్నాను, సరిపోలేదు. ఇలాగా చక్కగా రబ్ చేసేసుకోవాలి మెత్తగాను. మనం చేతితోటి ఇలాగ అనాలి. ఇదంతా మొత్తం మెత్తగా. నాకు వచ్చి రానం పాట పాడానండి, ఏమనుకోవద్దు. మీరందరూ నా వీడియో చూస్తున్నారు కదా, నన్ను ఏమనుకోకండి. నాకు చాలా ఇష్టం పాట, అది పాడాలని ఉంది. అందుకనే నేను ఆ పాట మీకు వినిపించాలని పాడాను. అది వెంకటేష్ శ్రీదేవి గారి పాట. అది క్షణం క్షణం ఉంటుంది సినిమా, క్షణం క్షణం. ఇదిగో ఆయిల్ తీసుకుని ఆయిల్ కూడా వేస్తున్నాను. వేసి ఇది కూడా వేసుకుని బాగా మళ్ళీ రఫ్ చేసుకోవాలి మెత్తగాను, ఇలా చేతులతోటే. చూడండి మెత్తగా ఉంది. మనకి చాలా ఎముకకి లేడీస్కి చాలా బలం అండి ఇది. మనకి మంతలకి 2 వీక్ తింటే చాలా మంచిది. పిల్లలకు కూడాను పెట్టచ్చు. ఇదంతా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా పెట్టాను చూడండి, ఇలా రావాలి. ఇది మనకి పంచదార పొడి ఆడాను కదా, కప్పులో పెట్టాను. ఇవి పటిక బెల్లం సిప్స్ అండి. ఇవి పటిక బెల్లం ఇలాగ వేసుకోవాలి. మనం ఇందాక చూపించాను కదా, ఇప్పుడు వేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసిన తర్వాత ఇలా వేసుకోవాలి. మనం తినేటప్పుడు మనకి పంటికి తగిలి చాలా టేస్ట్ వస్తుంది. ఇలాగా ఉండలు చుట్టుకోవాలి. మనం రౌండ్ షేప్లో చుట్టాలి ఇలాగా. చూడండి, ఇలా చుట్టుకుని నేను పంచదార పొడి కప్పులే వేసాను కదా, అది ఇలాగా మనకి తినేటప్పుడు తీపుగా చక్కగా, అంటే లైట్ తీపి తక్కువ వేసుకోవాలి. మనము పిండిలో తక్కువ వేసుకుని మనం పైన ఇలాగా పూసుకోవాలి. ఇలాగే వేసుకుంటే చాలా తినేటప్పుడు మనకు నోట్లో వేసుకుని కరిగిపోయేలాగా ఉంటుంది. ఇలాగే ఇదన్నీ ఎలా చేసుకోవాలండి. ఇంకోటి కూడా అలాగే ఇలాగ సిప్స్ కూడా మనకి పటిక బెల్లం సిప్స్ ఉన్నాయి కదా, అవి కూడా మధ్యలో పెట్టేసి మనం ఇలా పంచదార పొడి ఇలాగా అంటించేయాలి. మొత్తం మనకి లడ్డు అంతా ఉండంతా ఇలాగా వేసుకోవాలి. చూడండి, ఇలా రావాలి. ఇలా వేసేసుకోవాలి. మొత్తం ఇలా వేసేసి ప్లేట్లో పెట్టాను. పంచదార పొడుతో స్వీట్ అండి ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్, మనకి ఎముకలకి అన్నిటికి కూడా మంచిది, బలంగా ఉంటుంది. ఎముక చాలా బలం ఇస్తుంది. తింటున్నానండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది.